గుడివాడ మచిలీపట్నం మధ్య అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుకు బీసీ సంక్షేమ సంఘం వినతిపత్రం సమర్పించింది. గుడివాడ నుంచి మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి గుడివాడకు రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణకు బీసీ సంక్షేమ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు సేకుబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రాత్రి 6 గంటల తర్వాత గుడివాడ నుండి మచిలీపట్నంకు ఆర్టీసీ బస్ సర్వీస్ లేకపోవడంతో ఏలూరు, నూజివీడు, భద్రాచలం నుంచి వచ్చే రద్దీతో కూడిన బస్సులలో ప్రయాణం చేయలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అదేవిధంగా మచిలీపట్నం నుంచి గుడివాడకు రాత్రి 7 గంటల 30 నిమిషాల తర్వాత బస్ సర్వీస్ లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోందన్నారు. దీనివలన రాత్రి వేళల్లో ఆటోల్లో ప్రయాణం ప్రమాదభరితంగా ప్రయాణికులు భావిస్తున్నారని వివరించారు. కాబట్టి రాత్రి 9 గంటల వరకు గుడివాడ డిపో నుంచి మచిలీపట్నంకు, మచిలీపట్నం డిపో నుంచి గుడివాడకు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణకు వినతిపత్రం సమర్పించగా ఆయన సానుకూలంగా స్పందించి సత్వరమే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లుగా సంఘ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జన్ను గోవింద్, బెల్లంకొండ రవి, నిక్కు రాధాకృష్ణ, భోగిరెడ్డి సుబాని, నిలపాల దుర్గా, ఎం గోపి, నారేపాలెం నాని, చోడవరపు సుబ్రహ్మణ్యం, అమీన్, పడమట కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జిల్లా బీసీ నాయకులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో వారి యొక్క మిత్ర బృందం సమాజంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ సంఘాలు స్పందించి వాటిని పరిష్కరించడం అనేది మంచి పరిణామం. సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు గుడివాడ నుంచి ఆఖరి బస్సు కోసం మన ఆర్టీసీ బోర్డు చైర్మన్ నారాయణరావు గారిని వారు అడగటం జరిగింది. అడిగితే దాన్ని త్వరలో పరిష్కరిస్తామని చెప్పి ఆయన డిఎం గారికి, సంబంధిత అధికారులకు, ఆర్ఎం గారికి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రజా సమస్య, ఇది ఆర్టీసీ ఉన్నది ప్రజల కోసమేను. మరి దాన్ని ఫీజిబిలిటీ దాన్ని తీసుకుని చేయటం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ప్రజలకు ఏదైనా ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలా. దాంతోపాటు ఈ వాహనాలను ఆర్టీసీ ఎక్కడం వల్ల ప్రజలకు భద్రతతో పాటు ప్రమాదం లేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ఆర్టీసీల బస్సులో ప్రయాణం కావాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. మరి సుబ్రహ్మణ్యం గారు చాలా మంచి ఆలోచనతో తీసుకొచ్చి నారాయణరావు గారు చెప్పడం, ఆయన దీన్ని పరిష్కరించడానికి సంబంధిత అధికారులకు తెలియజేస్తానని చెప్పి కొనకళ్ల నారాయణరావు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే, గత ఒక 30 సంవత్సరాల నుంచి గుడివాడ నుంచి మచిలీపట్నంకి గుడివాడ వెళ్తాకి 6-7 తర్వాత బస్సు అనేది లేదు. ఆ విషయం మీద నారాయణ గారు చెప్పంగానే బుల్లయ్య గారికి వారు ఎంపడిని స్పందించి ఒక బస్సుని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక 30 ఏళ్ళ మట్టి లేని సమస్యని ఎంపడినే చెప్పడమే పరిష్కారం అయిపోయింది. వారంలో మనకి బస్సు లాస్ట్ అటు నుంచి గుడివాడ నుంచి మచిలీపట్నం 9 రావటం, ఇటు నుంచి టైం అనేది డిఎం గారితో మాట్లాడమన్నారు. అలాగే ఈ బస్సు పెడతాం వల్ల ఏంటంటే ఉపయోగం, స్టూడెంట్స్ ఉన్నారు, ఆడపిల్లలు, మగపిల్లలు, కొంతమంది రైలుకు వస్తూ ఉంటారు. అయితే ఏంటంటే స్పెషల్ క్లాసులు ఉండటం వల్ల ట్రైన్ మిస్ అయితే బస్సు అనేది లేదు. గుడివాడ నుంచి మచిలీపట్నం రావాలంటే 6 దాటిన తర్వాత బస్సు లేదు. ఒక బస్సు పెడతాం వల్ల స్టూడెంట్లకు ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపారస్తులు ఉన్నారు, విజయవాడ మార్కెట్ కాకుండా గుడివాడ మార్కెట్కి వెళ్తారు హోల్సేల్కి. వాళ్ళు తెచ్చుకుంటాకి వాళ్ళు ఆటోలో తెచ్చుకోవాలంటే ఈ గంపలతో ఆటోలు తెచ్చుకుంటూ ఉంటారు వ్యాపారస్తులు, పళ్ళు అయ్యి. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడి ఆటోలో ఎక్కాలంటే ఆటోలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలకి ఇబ్బంది, అటు వ్యాపారస్తులకి